షలోం. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయము 25-26 వచనములు. యాక్ట్స్ చాప్టర్ 16 వర్సెస్ 25 and 26. అయితే మధ్యరాత్రి వేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచూ ఉండిరి. ఖైదీలు వినుచూ ఉండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను. చెరసాల పునాదులు అదిరెను. వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను. అందరి బంధకములు ఊడెను. అబౌట్ midnight, Paul and Silas were praying and singing hymns to God, and the other prisoners were listening to them. Suddenly there was such a violent earthquake that the foundations of the prison were shaken. At once all the prison's doors flew open and everyone's chains came loose. అపోస్తలుడైనటువంటి పౌలు మరియు సీలలు ఫిలిప్పీలోని ఒక జైలులో బంధింపబడ్డారు. న్యాయమైన విచారణ జరగలేదు. ఇంకా తమ తరపున మాట్లాడుకుని డిఫెండ్ చేసుకునేటువంటి అవకాశం కూడా వారికి లభించలేదు. వారు అక్కడ బందీలుగా ఉండవలసినటువంటి తప్పు చేయలేదని వారిరువురికి తెలుసు. అయినప్పటికీ వారు అక్కడి నుండి తప్పించుకోవటానికి ఏ విధమైన ప్రయత్నాలు చేసినట్లు మనం చూడము. దే డిడ్ంట్ ట్రై టు బ్రేక్ దేర్ చైన్స్ బై దెమ్సెల్వ్స్. వారు చేసినది ఒక్కటే, అదే ప్రార్థించటం, దేవుణ్ణి కీర్తించటం. ఆ ప్రార్థన వారున్న ప్రాంతాన్ని కుదిపివేసింది. బంధకాలు ఊడిపోయాయి. తలుపులన్నీ కూడా తెరుచుకోబడ్డాయి. ప్రార్థన అంటే కేవలం చీకట్లో ఒక రాయి విసరటం కాదు, లేదా యాంత్రికంగా పెదవులతో పదాలు ఉచ్చరించి మన కోరికల చిట్టా విప్పటం అంతకంటే కాదు. ప్రార్థన అంటే సమస్తం చేయగల సమర్థుడైన దేవునికి విశ్వాసముతో కృతజ్ఞతాపూర్వకంగా విన్నవించుకోవటం. ఇట్స్ అ పవర్ఫుల్. మరి మన ప్రార్థనలు కూడా అంతటి శక్తివంతమైనవి అని మనము నమ్ముచున్నామా? సర్వశక్తివంతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మా ప్రార్థనలు, యాచనలు, విన్నపములు, స్తుతి అర్పణలు విశ్వాసముతో కూడినవై పర్వతములను సైతం పెకిలింపగలిగినవని నమ్మగలిగినటువంటి కృపను అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి ఘనశ్రేష్ఠ నామంలో బహు వినయంగా ప్రార్థించి పొందుకుని మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్.